హలో, ఇప్పుడు మనం మసాలా టమాటా బాత్ చేస్తున్నాం. సింపుల్ రైస్ ఐటమ్ అండి. మనకి ఎప్పుడైనా స్పెషల్గా రైస్ తినాలి అన్నా లేదా లంచ్ బాక్స్కి కూడా బాగుంటుంది. సో ఫస్ట్ కుక్కర్లో చేసేద్దాం. ఇక్కడ స్టవ్ మీద పెట్టడం వల్ల నెయ్యి బాగా కరిగిపోయింది. ఫస్ట్ నేను నెయ్యి వేస్తున్నాను. ఒక 3 స్పూన్ల నెయ్యి వేసి కొంచెం ఆయిల్ వేద్దాం, లేదా కంప్లీట్గా నెయ్యితో చేసుకున్నా కూడా బాగుంటుంది. బిర్యానీ ఆకేస్తున్నాను. ఫస్ట్ లవంగాలు, 2 యాలకులు, దాల్చిన చెక్క, కొన్ని మిరియాలు, కొంచెం మసాలాలు నూనెలో వేగాలి. ఇప్పుడు ఇందులో పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేశాను. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం లావుగా ఉన్న గోధుమ రవ్వతో కూడా చేయొచ్చండి. బన్సీ రవ్వ అంటాం కదా, ఆ రవ్వతో కూడా సేమ్ రెసిపీ మనం చేసుకోవచ్చు. రైస్తో ఎలా చేస్తామో సేమ్ ప్రాసెస్, ఎవ్రీథింగ్ సేమ్. రైస్ ఎంత తీసుకుంటామో బన్సీ రవ్వ కూడా అంతే క్వాంటిటీ తీసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఉల్లిపాయలు వేసాం కదా, ఇందులోనే ఫ్రెష్ పుదీనా, మరి ఎక్కువ వేయకండి, పుదీనా కొంచెం వేస్తే చాలు. అలాగే ఫ్రెష్ కొత్తిమీర, రైస్కి సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే వేసేస్తున్నాం. ఇవన్నీ వేసి ఒకసారి కలిపి మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయలు కాస్త వేగుతున్నప్పుడు పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసేస్తున్నాను. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయల్ని వేగనివ్వాలి. జస్ట్ ఒక 2 మినిట్స్ ఉల్లిపాయలు ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు పండు టమాటాలు, ఎక్కువ టమాటాలు వేసుకోవాలి. నేను 2 గ్లాసుల బియ్యంకి ఏ గ్లాస్తో బియ్యం వేసానో చూపిస్తాను మీకు. దీంతో 2.5 గ్లాసుల బియ్యం వేసాను, బాస్మతి బియ్యం. దానికి 8 టమాటాలు వేసానండి, చిన్న సైజ్ టమాటాలు. టమాటాలు మంచిగా మగ్గాలి. టమాటాలు వేసిన తర్వాత ఇందులోనే కాస్త కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి మంచి మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర మెంతికూర ఉంటే మెంతికూర కూడా ఇందులో యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. లేకపోతే కసూరి మేతి వేసుకోవచ్చు. నా దగ్గర కూడా మెంతికూర లేదు, అందుకే కాస్త కసూరి మేతి వేసాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా టమాటాలు కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్పు నీళ్ళ చొప్పున వేసుకోవాలి. ఇలా టమాటాలు మగ్గాయి కదా, ఇప్పుడు నేను ఆల్రెడీ బియ్యంకి సరిపడా నీళ్లు కొలిచి ఇందులో వేసేసుకున్నాను. బియ్యంతో సహా వేసేస్తున్నాను. మనం ఉప్పు వేసాం కదా, ఒక్కసారి వాటర్ని మీరు టేస్ట్ చూస్తే ఉప్పు సరిపోయిందో లేదో తెలుస్తుంది. సో ఆ టేస్ట్ చూసేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకోవడమే. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి. ఒకవేళ మీకు టమాటా పీసెస్ ఎక్కువ తగలడం ఇష్టం లేదు అనుకుంటే సేమ్ క్వాంటిటీ టమాటోస్ని తీసుకొని మిక్సీలో ఒక్కసారి ఇలా తిప్పేసి వేసినా కూడా మంచిగా జ్యూసీగా అలా కూడా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు ఇలా పీసెస్గానే వేస్తానండి. మీకు ఎలా నచ్చితే అలా కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 3 విజిల్స్ వచ్చేస్తే మసాలా టమాటా బాత్ రెడీ అవుతుంది. కుక్కర్కి 3 విజిల్ వచ్చేసింది, లోపల ప్రెషర్ కూడా పోయింది. ఇదిగోండి, పర్ఫెక్ట్గా రైస్ కుక్ అయిపోయింది. మళ్ళీ చెప్పేది ఏంటి అంటే, మీకు ఇలా టమాటాలు ఎక్కువ కనిపించడం ఇష్టం లేకపోతే కనుక పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. బా, కుక్కర్ మూత తీయగానే అయితే వాసన అయితే అదిరిపోయిందండి. కొలత కరెక్ట్గా వేస్తే నీళ్ళది ఇలా బాగుంటుంది. సేమ్ రెసిపీ మీరు రెగ్యులర్ సోనా మసూరి రైస్తో కూడా చేసుకోవచ్చు. ప్రతిసారి బాస్మతి వాడాలని ఏం లేదు.
పైనుండి కొంచెం కొత్తిమీరతో ఇలా గార్నిష్. అంతే, అద్దిరిపోయే మసాలా టమాటా బాత్ రెడీ అయిపోయింది. దీంతో కాంబినేషన్ రైతా చాలా బాగుంటుంది. ఉట్టి పెరుగుతో తిన్నా కూడా అద్దిరిపోతుంది. ట్రై చేయండి. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.